నేను మిట్టపల్లి శ్రీనివాస్, ఖమ్మం మాది. నేను మా ఫ్యామిలీ ఒక కార్లో, మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఇంకొక కార్లో 2 కార్లు వేసుకొని కుంభమేళాకి వెళ్ళాము. శనివారం రోజు ఉదయం 9:30కి ఖమ్మంలో బయలుదేరి వెళ్ళాము. అంత ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వస్తున్నాము. అయితే అందరూ సోషల్ మీడియాలో బాగా వదంతులు వస్తున్నాయి, ఈ ట్రాఫిక్ జామ్ అయిందని, 300 కిలోమీటర్ జామ్ అయిందని. అదంతా అబద్ధం అండి. మేము శనివారం రోజు ఉదయం బయలుదేరి ఖమ్మంలో, ఆదివారం రోజు ఉదయం కల్లా అక్కడికి వెళ్ళాను. ఒక 30 కిలోమీటర్లకి యువతల ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి ఆఫ్ చేశారు. అయితే మన మంచి కోసమే వాళ్ళు ఊళ్ళోకి పోయి జామ్ ఇబ్బంది కాకుండా అక్కడక్కడ పోలీసు వాళ్ళు పెట్టేసి సైడ్కి వెహికల్ని ఆపేస్తున్నారు. అది మనం తెలుసుకొని మ్యాప్ చూసుకుంటూ వేరే రూట్లోకి పోయి లోపల సిటీలోకి వెళ్ళొచ్చు. మేము మిర్జాపూర్ రూట్లోంచి అంటే ఒక 50-60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ మిర్జాపూర్ రూట్లో లోపలికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి ప్రశాంతంగా పోయించాం. అక్కడ యోగి సర్కార్ చేసిన ఏర్పాటు చాలా చాలా బాగున్నాయి. ఈ మీడియాలో, తెలుగు మీడియా వాళ్ళంతా బాగలేదని, 300 కిలోమీటర్లని పోలేక తిరిగి వస్తున్నారని నేను ఈరోజు ఎన్టీవీలో చూశానండి. పోలేక తిరిగి వస్తున్నారు అందరూ అని చెప్పి రాశారు. ఎంత శుద్ధ అబద్ధం అండి, అది ఎంత తప్పండి. వేరే వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అదంత అబద్ధం, తప్పు. వెళ్ళొచ్చు, అవసరమైతే ఒక రోజు ఎక్స్ట్రా కేటాయించుకోండి, అవసరమైతే 200 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగండి, ఏమి కాదు, ప్రశాంతంగా పోయి రావచ్చు. అక్కడ యోగి సర్కార్ చేసిన ఏర్పాట్లు చాలా చాలా బాగున్నాయండి. అడుగడుగున ట్యాప్లు ఉన్నాయి, అడుగడుగున లెట్రిన్స్ ఉన్నాయి, మంచిగా బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి. కింద ఉసుకలో ఇబ్బంది పడకుండా మొత్తం మంచిగా గడ్డి చల్లారు. రోడ్ ఐరన్ పట్టాలతో రోడ్లు వేసారని చూస్తే ఎంత చక్కగా ఉన్నాయంటే కళ్ళు తిరిగిపోతాయి. వెహికల్స్ వెళ్ళడానికి అంత అన్ని విధాలుగా బాగుందండి. కాకపోతే ఇది ఎప్పుడో 144 ఏళ్ళ సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఉంటుంది. రోడ్లు అయితే ఒకసారిగా పెంచలేం కదా. అక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎంతమంది వచ్చినా ఏం కాదండి. ప్రయాగరాజ్ అనేది చాలా పెద్ద సిటీ అండి. ఎంతమంది వచ్చినా ఏం కాదు. ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి మంచిగా స్నానాలు చేసి రావండి, పుణ్యస్నానం చేసి రండి. ఎవరు భయపడమాకండి. అవసరమైతే ఒకరోజు ఎక్స్ట్రా కేటాయించుకొని ఒక 100 కిలోమీటర్లు ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకోండి, పోయండి రండి. మేము పోతున్నాం, రిటర్న్లో ఉన్నాం. ఇప్పుడు నాగపూర్ దాటాయండి. నేను నిన్న సాయంత్రం పూట 4ంటికి బయలుదేరాను. అక్కడ మధ్యలో కొద్దిసేపు పడుకున్నాము, రిటర్న్లో ఉన్నాను. నేను మళ్ళీ ఖమ్మం వెళ్తున్నా. నాగపూర్ దాటి మధ్యలో ఉన్నాను. ఆదిలాబాద్కి ఒక 40-50 కిలోమీటర్ల మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు. అంత ప్రశాంతంగా పోయి వస్తున్నాం. ఎవ్వరు భయపడమాకండి, హాయిగా పోయి రండి. ఓకే, నమస్కారం.